ఇప్పుడున్న ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది. అయితే సాంకేతికతను ఉపయోగించుకుని తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అందాలనే ధ్యేయంతో దేశంలోనే మొదటిసారిగా బస్సులో ల్యాబ్ని ఏర్పాటు చేశారు. మరి ల్యాబ్లో వీళ్లు చేసిన ఆవిష్కరణలపై, బస్సు ప్రత్యేకతలపై స్పెషల్ స్టోరీ. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సమాచారం క్షణాల్లోనే అరచేతుల్లోకి వచ్చేసింది. అయితే ఇదే సాంకేతికతను అందరికీ అందించాలనే ఉద్దేశంతో బస్సులో ప్రయోగశాలను ఏర్పాటు చేసింది ఓ స్టార్టప్ కంపెనీ. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా శృంగ వృక్షానికి చెందిన మధులా స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులతో కలిసి వినూత్నమైన ఆలోచనతో బస్సులోనే ల్యాబ్ ను అభివృద్ధి చేశాడు. ఆ బస్సుకు ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అని పేరు పెట్టారు. అందులో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ బస్సులో అమర్చిన సోలార్ ప్యానెల్స్ ద్వారా ల్యాబ్ లో కట్టింగ్ ఎడ్జ్ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తూ రోబోటిక్, 3D ప్రింటింగ్, హోలోగ్రామ్స్ ఆవిష్కరణలు చేస్తున్నారు. విద్యార్థులకు సరైన ల్యాబొరేటరీ లేకపోవడంతో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడం లేదన్నారు సీఈఓ మధులాష్. వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడం కోసమే బస్సులో ల్యాబ్ ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు ఈ బస్సు ద్వారా ల్యాబ్ ను తీసుకెళ్లవచ్చన్నారు. మేము అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి స్కూల్లో, కాలేజ్లో నేర్పించట్లేదు. ఎందుకు నేర్పించట్లేదు అంటే ఈ టెక్నాలజీ అనేది చాలా కాస్ట్లీ అనమాట. అంటే ఇలాంటి ఒక ల్యాబ్ సెట్ చేయాలని చాలా కాస్ట్ అవుతుంది ఒక స్కూల్కి, కాలేజ్కి. అట్లనే కాస్ట్తో ప్రకారం ఇవి టీచ్ చేయడానికి ఒక ప్రాపర్ మెంటర్స్ ఉండాలన్నమాట. ఒక టెక్నికల్గా తెలిసిన వాళ్ళు ఉండాలి. కానీ స్కూల్స్ అండ్ కాలేజెస్లో నార్మల్ సబ్జెక్ట్ చెప్పే టీచర్సే ఉంటారు. అందుకని మనం ఇది ఒక ల్యాబ్ ఆన్ వీల్స్ అని ఒక కాన్సెప్ట్లో ఇస్తే మనం కూడా ట్రావెల్ చేసి టెక్నాలజీని ప్రతి స్టూడెంట్కి అందివచ్చు అన్నది మా మెయిన్ మోటివ్ అనమాట. అందుకని ఈ స్టార్ట్అప్ ఐడియా అయితే స్టార్ట్ చేసాం. టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసమే ఈ బస్సును ఏర్పాటు చేశామన్నారు ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ మెంటర్ వికాస్. సిటీలో టెక్నాలజీ మీద ఉన్న అవగాహన పల్లెటూర్లలో లేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి బస్సులను ఇంకా ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాల్లో కూడా టెక్నాలజీ అందజేయాలనేదే తమ ప్రయత్నం అన్నారు. టెక్నాలజీ అనేది ప్రతి రంగాన్ని మారుస్తుంది. కానీ ఆ టెక్నాలజీ పరంగా, లేటెస్ట్ టెక్నాలజీ పరంగా అవగాహన పల్లెటూర్లలో కానీ, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా లేదు. హైదరాబాద్లో ఉన్నంత ఫెసిలిటీస్ కానీ, ఎక్స్పోజర్ కానీ వేరే దగ్గర లేదు. సో అందరినీ మనం ఇక్కడికి తీసుకురాలేము. అట్లా మనం ఏమనుకున్నామంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీని ఒక బస్సులో పెట్టడం ద్వారా ఇది మనం ఎక్కడన్నా తిరగచ్చు. ఈవెన్ గిరిజనుల ప్రాంతానికి కూడా వెళ్ళి చేయొచ్చు, విలేజెస్లో వెళ్ళి చేయొచ్చు. అట్లా అందరికీ ఆ ఇన్స్పిరేషన్ అనేది కానీ, ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది కలగాలి అని చెప్పి దీని మీద వర్క్ చేయడం జరిగిందండి. విద్యార్థులకు టెక్నాలజీ మీద ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అందించడమే తమ లక్ష్యమన్నారు ల్యాబ్ ఆన్ వీల్స్ సిటీఓ పవన్ కుమార్. టెక్నాలజీకి సంబంధించిన తరగతుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడంతో వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లాసెస్ తీసుకుంటున్నామన్నారు. ఇంకా మా మోటివేషన్ అంటే పీపుల్కి ఎలా వెళ్ళాలి అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. అంటే చాలా మందికి టెక్ మీద అవేర్నెస్ చాలా తక్కువ ఉందన్నమాట. ఎందుకు అంటే వాళ్ళని బ్లేమ్ చేయడానికి కాదు, బికాస్ ఒక డిగ్రీ చేస్తున్నప్పుడు లేకపోతే ఒక ఎడ్యుకేషన్లోకి ఉంటున్నప్పుడు ఏవైతే కాన్సెప్ట్స్ మనం టెక్స్ట్ బుక్లో చూస్తామో అవి కంపల్సరీగా మనము బయట ప్రాక్టికల్గా చూడాలి. ఐదర్ వాటిని బిల్డ్ చేసేంత కాకపోయినా అట్లీస్ట్ వాటిని యూజ్ చేసేంత నాలెడ్జ్ అయినా కంపల్సరీగా వాళ్ళలో ఉండాలి. అలా అవ్వాలి అంటే ప్రాక్టికల్గా ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీ మీద దాని మీద వర్క్ చేసినప్పుడు బిల్డ్ అవుతుంది అనమాట. సో అలాంటి ఒక మోటోనే పీపుల్లోకి తీసుకెళ్ళాలి అన్నది మా ఇంటెన్షన్. మారుమూల ప్రాంతాల విద్యార్థులకు కూడా టెక్నాలజీపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిందే ల్యాబ్ ఆన్ వీల్స్ ఆవిష్కరణ. ఏ గ్రామానికైనా వెళ్లి విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించవచ్చంటున్నారు నిర్వాహకులు.